ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సంబంధమైనటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్పీ రాయుడు. ప్రేమైన మిత్రులారా, మనం గత క్లాసెస్లో మెగా గ్రాండ్ టెస్ట్ 50లో భాగంగా 40 గ్రాండ్ టెస్ట్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. చాలామంది అభ్యర్థులు మరి ఈ గ్రాండ్ టెస్టులు మాకు చాలా ఉపయోగపడతాయని చెప్పేసి చెప్తున్నారు. చాలా సంతోషం సార్. మరి మీ అందరూ కూడా ఈ యొక్క మెథడాలజీని సులభంగా అర్థం చేసుకొని మరి వచ్చేటువంటి డిఎస్సిలో టెట్లో మంచి స్కోర్ సంపాదించుకోవాలనేదే నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మరి తప్పనిసరిగా మీకు సపోర్ట్గా మా క్లాసెస్ అనేవి ఉంటాయి. ఇంకా బాగా చేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మన క్లాస్లోకి వెళ్దాం. మరి ఈరోజు మనం డిస్కస్ చేసుకునేటువంటి గ్రాండ్ టెస్ట్ 41 గ్రాండ్ టెస్ట్, మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్లో భాగంగా 41 గ్రాండ్ టెస్ట్ గురించినటువంటి విషయాల్ని మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్. సో టెస్ట్ నెంబర్ 41. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వాటిలో అసత్యమైన అంశాలు అని చెప్పేసి అడిగాడు. పారిశ్రామిక విప్లవం తర్వాత సాంఘిక శాస్త్ర ఆవశ్యకత పెరిగింది. మాధ్యమిక విద్యా కమిషన్ సూచనలతో దేశ విద్యారంగంలో సాంఘిక శాస్త్ర వ్యవస్థ లభించింది. సాంఘిక శాస్త్రం అనే భావన ముందు సామాజిక శాస్త్రం అనే భావన ఉంది. సాంఘిక శాస్త్రం అనే పదం పురాతనమైనది. సో ఇక్కడ ఈ యొక్క స్టేట్మెంట్స్ ఒకసారి తీసుకున్నట్లయితే ఇది బేసికల్గా మనకి ఫస్ట్ చాప్టర్ సంబంధించినటువంటి అంశాలు అన్నమాట. ముఖ్యంగా సాంఘిక శాస్త్రం యొక్క పుట్టు పూర్వోత్తరాలకు సంబంధించి, సాంఘిక శాస్త్రం అసలు ఎలా ఆవిర్భవించింది, సాంఘిక శాస్త్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది, సాంఘిక శాస్త్రాన్ని ఎవరు బాగా సిఫార్సు చేశారు, ఎవరి రికమెండేషన్ ఆధారంగా సాంఘిక శాస్త్రం అనేది భారతదేశంలోకి రావడం జరిగింది, సాంఘిక శాస్త్ర బోధన కంటే ముందు మరి ఎలాంటి అంశాలను బోధించే వాళ్ళని అంశాలకు సంబంధించి మన ఫస్ట్ చాప్టర్లో చాలా క్లారిటీగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. సో దీంట్లో మనం తీసుకుంటే పారిశ్రామిక విప్లవం అనేది సాంఘిక శాస్త్రం రావడానికి పునాదిగా మనం చెప్పుకున్నాం. అలాగే మన భారతదేశం 1952-53లో సెకండరీ విద్యా కమిషన్ ఏదైతే ఉందో, ఈ సెకండరీ విద్యా కమిషన్ సిఫార్సుల మేరకే మరి సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. అలాగే సాంఘిక శాస్త్రం అనే భావన ఇది కూడా కరెక్ట్గానే ఉంది. సాంఘిక శాస్త్రం అనేది పురాతనమైనది అనేది తప్పు ఫ్రెండ్స్. ఎందుకంటే సాంఘిక శాస్త్రం అనేది నూతనమైనటువంటి భావన. ఇది సాంఘిక శాస్త్రం అనేది మరి సామాజిక శాస్త్రాన్ని నుంచి ఉద్భవించినటువంటి శాస్త్రం. ఓకే, నూతనమైనటువంటి శాస్త్రం. అమెరికాలో 1916లో ఉద్భవించింది. భారతదేశం 1952లో భారతదేశ విద్యా ప్రణాళికలో తీసుకొని రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 1956లో తీసుకొని రావడం జరిగింది. చూడండి, 1916, 1952 అలాగే 1956 అనమాట. ఇది సాంఘిక శాస్త్రం యొక్క ప్రస్తావన. కాబట్టి ఇది 100 years సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఇది పురాతనమైనది కాదు, ఇది నూతనమైన సబ్జెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అసత్యమైనది ఏంటి? 4 అనేది అసత్యమైనదిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. సాంఘిక శాస్త్రం ద్వారా విద్యార్థులు పొందే శిక్షణ. ముఖ్యంగా ఈ సాంఘిక శాస్త్రం అనేది రాకముందు సమాజంలో, ముఖ్యంగా అమెరికా సొసైటీలో మరి ప్రజలకి సాంఘిక శిక్షణ అంటే సమాజంలో మనం ఎలా ఉండాలి, సాంఘిక శిక్షణ అనేది మన సమాజంలో మనం ఎలా ఉండాలో చర్చి యొక్క సాంఘిక శిక్షణ ఇస్తూ ఉండేదన్నమాట. పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత చర్చ్ యొక్క ప్రాధాన్యత బాగా తగ్గి మరి ఈ యొక్క సాంఘిక శిక్షణ ఇచ్చేటువంటి అవకాశం కూడా లేకుండా పోయిందనమాట. ఆ క్రమంలో ఈ బాధ్యత పాఠశాల మీద పడింది. ఆ సమయంలో విద్యార్థులు ఆలోచించి మరి పాఠశాలలో సాంఘిక శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకమైన సబ్జెక్ట్ మీద ఒకటి అవసరం అని చెప్పేసి భావించి వాళ్ళు మరి సాంఘిక శాస్త్రం అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ చూడండి, శారీరక శిక్షణ, ఆధ్యాత్మిక శిక్షణ, సాంఘిక శిక్షణ, నాయకత్వ శిక్షణ. సో దీనికి సాంఘిక శాస్త్రం ద్వారా మనం ఏదైతే క్లాస్ రూమ్లో టీచ్ చేస్తున్నామో, మనం పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్రాన్ని బోధిస్తున్నామో, అంటే మనం పరోక్షంగా విద్యార్థులకు ఏం చేస్తున్నామంటే సాంఘిక శిక్షణ కూడా అందిస్తున్నాం. మనం ఇచ్చేటువంటి శిక్షణ ఏంటంటే సాంఘిక శిక్షణ. ఎలాగైతే మనం ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటున్నామో, ఉపాధ్యాయ శిక్షణ ద్వారా మంచి ఉపాధ్యాయులుగా మనం ఎలా తయారవుతున్నామో, అలాగే సాంఘిక శిక్షణ ద్వారా విద్యార్థులు మరి సమాజంలో ఉత్తమమైన పౌరులుగా తయారు కావడానికి ఈ సాంఘిక శాస్త్రం అనేది దోహదం చేస్తుందన్నమాట. సో కాబట్టి ఆన్సర్ ఏంది? 2, 3. నెక్స్ట్ 3వ బిట్ తీసుకుందాం. ఈ కింది వాటిలో వాస్తవమైన అంశాలు ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్, మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మనం తీసుకున్నట్టయితే మరి ఈ ఎగ్జామినేషన్స్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా అంతకుముందు కంటే ఇప్పుడు ప్యాటర్న్ అంతా మార్చాడు. ఈ విధంగా కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం కానీ, కొన్ని మ్యాచింగ్ టైప్ ఇవ్వడం కానీ, ఎక్కువ బిట్స్ ఆ విధంగా అడుగుతున్నాడు. కాబట్టి అలాగా మనము ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్, అలాగ మనం ప్రిపేర్ అవ్వాలి.
సో దీన్ని బేస్ చేసుకొని మనకి మ్యాక్సిమం ఈ మంత్లో అంటే ఏప్రిల్ 15th లోపు మనకి న్యూ బుక్ అనమాట. అంటే తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి ఓకే 2 సిలబస్ని కవర్ చేసే విధంగా దాదాపు ఒక 600 పేజీలతోటి న్యూ పుస్తకాన్ని ఒకటి రిలీజ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. మరి ఈ పుస్తకం మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. దాంట్లో ప్రాక్టీస్ బిట్స్, ఓకే గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ కూడా మీకు అందుబాటులో తీసుకుని రావడం జరిగింది, మెటీరియల్ కూడా. సో అది సమగ్రంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఒకసారి ప్రయత్నించండి ఫ్రెండ్స్. సరే చూడండి, బిట్స్ ఇలా అడుగుతున్నాడు. సబ్జెక్ట్ బాగా మనం నేర్చుకోవాలి, ఓకే పైపైన మన సబ్జెక్ట్ నేర్చుకుంటే మనకి ఈ రోజుల్లో జాబ్ వచ్చేటువంటి పరిస్థితి అనేది లేదు. డెప్త్గా నేర్చుకోవాలన్నమాట. చూడండి, వాస్తవమైన అంశాలు. సాంఘిక శాస్త్రం అనేది ఒక మహాసముద్రం వంటిది. సాంఘిక శాస్త్రం గతిశీలమైన విషయం. సాంఘిక శాస్త్రం ఒక సమ్మేళనం. సాంఘిక శాస్త్రం అంటే మానవ సమాజ అధ్యయనం. ఇక్కడ 4 రకాల స్టేట్మెంట్స్ ఇచ్చాడు, 4 రకాల బిట్స్ అనమాట. సాంఘిక శాస్త్రం అనేది ఒక మహాసముద్రం వంటిది అని చెప్పేసి చాలామంది సాంఘిక శాస్త్ర మేధావులు చెప్పారు. ఎందుకంటే సాంఘిక శాస్త్రం అనేది మరి అది రోజు రోజుకి దాని పరిధి పెరుగుతుందన్నమాట. ఎందుకంటే అనేక రకాల వర్తమాన విషయాలు కానీ, అనేక రకాల సామాజిక శాస్త్ర పరిశోధన విషయాలు కానీ, ఓకే అనేక రకాల సమాజంలో జరిగేటువంటి మార్పులు కానీ ఇవన్నీ కూడా సాంఘిక శాస్త్రం ప్రతిరోజు వస్తున్నాయి. కాబట్టి సాంఘిక శాస్త్రం యొక్క పరిధి దినదినం పెరుగుతుంది. కాబట్టి సాంఘిక శాస్త్రం ఒక మహాసముద్రం ఉంటుందని చెప్పేసి సాంఘిక శాస్త్ర విద్యావేత్తలు చెప్పారు. అలాగే సాంఘిక శాస్త్రం గతిశీలకమైన విషయం. గతిశీలం అంటే ఇది మారుతూ ఉంటుంది అనమాట. సామాజిక పరిస్థితి బట్టి ఇది మారుతూ ఉంటుంది. అలాగే సాంఘిక శాస్త్రం ఒక సమ్మేళనం చెప్పుకున్నాం. సాంఘిక శాస్త్రం అనేది ఒక అధ్యయనం కాదు, ఇంటిగ్రేషన్ కాదు, అది కాంబినేషన్ కాదు, ఇంటిగ్రేషన్. కాంబినేషన్ వేరు, కాంబినేషన్. ఇక్కడ ఈ పదాలు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇంటిగ్రేషన్, కాంబినేషన్, ఇంటిగ్రేషన్. కాంబినేషన్ అంటే కలయిక, ఇంటిగ్రేషన్ అంటే సమ్మేళనం లేక సమన్వయం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి సాంఘిక శాస్త్రం కలయిక కాదు, అది సమ్మేళనం. ఏ సమ్మేళనం? సామాజిక శాస్త్రం యొక్క సమ్మేళనంగా చెప్పుకోవచ్చు. సాంఘిక శాస్త్రం అంటే సమాజ అధ్యయనం. సాంఘిక శాస్త్రం అనేది సమాజాన్ని అధ్యయనం చేసేటువంటి ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి అన్ని అంశాలు వాస్తవమైన అంశాలుగానే ఉన్నాయి. సో కాబట్టి 1 2 3 4 3 అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత చూడండి, సాంఘిక శాస్త్రం ద్వారా పరిష్కరించవలసింది ఏంటి? సాంఘిక శాస్త్రం ఎందుకు మనం ఏర్పాటు చేశారు? మనకు ప్రధానంగా మనం తీసుకుంటే మరి ఇక్కడ 4 రకాల అంశాలు ఉన్నాయి. ఆర్థిక సంబంధాలు, మానవ సంబంధాలు, భౌతిక సంబంధాలు, ఆర్థిక న్యాయ సంబంధాలు అని చెప్పేసి ఉన్నాయి అన్నమాట. సాంఘిక శాస్త్రాన్ని మానవ అధ్యయన శాస్త్రం అని కూడా అంటారు, మానవ సంబంధాల అధ్యయన శాస్త్రం అని కూడా అంటారు. సాంఘిక శాస్త్రాన్ని మానవ సంబంధాల అధ్యయన శాస్త్రం అని దేన్ని పిలుస్తారంటే సాంఘిక శాస్త్రాన్ని పిలుస్తారు ఫ్రెండ్స్. సో సాంఘిక శాస్త్రాన్ని మానవ సంబంధాల అధ్యయన శాస్త్రం అంటారు. సాంఘిక శాస్త్రం ఎందుకు వచ్చిందంటే మరి అమెరికా సమాజంలో ఉన్నటువంటి పారిశ్రామిక విప్లవం తర్వాత అమెరికా సమాజంలో వచ్చినటువంటి మార్పుల వల్ల, ఓకే యూరోపియన్ కంట్రీస్లో వచ్చినటువంటి మార్పుల వల్ల సమాజంలో మానవ సంబంధాలు తగ్గుతున్నాయి. ఆ మానవ సంబంధాలని మళ్ళా మరి రీబ్యాక్ తీసుకుని రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సాంఘిక శాస్త్రం అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకుని రావడం జరిగింది. కాబట్టి ఈ సాంఘిక శాస్త్రం ద్వారా మనం విద్యార్థులు పెంపొందించాల్సింది ఏంటి? మానవ సంబంధాలు. విద్యార్థులు మంచి మానవ సంబంధాలను పెంపొందించి, మరి మానవ సంబంధాలు అంటే ఇక్కడ మనం జనరల్గా ఏమనుకుంటామంటే మనిషికి మధ్యలో సంబంధం అనుకుంటాం. కానీ మెథడాలజీ పరిభాషలో తీసుకుంటే ఓకే విద్యార్థికి వ్యక్తికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం మానవ సంబంధం అంటే. అలాగే వ్యక్తికి ప్రకృతికి మధ్య ఉన్న సంబంధం, వ్యక్తికి సామాజిక సంస్థలకు మధ్య ఉన్న సంబంధం, సామాజిక సంస్థలు. అలాగే వ్యక్తికి వస్తువులకు మధ్య ఉన్న సంబంధం, వస్తువులు. ఇదనమాట మానవ సంబంధం అంటే మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ వ్యక్తికి మధ్య ఉన్న సంబంధం, వ్యక్తికి ప్రకృతి మధ్య ఉన్న సంబంధం, వ్యక్తికి సామాజిక సంస్థల మధ్య ఉన్న సంబంధం, వ్యక్తికి వస్తువులకు మధ్య ఉన్న సంబంధం. ఈ 4 రకాల సంబంధాలు మన మానవ సంబంధాల గురించి తెలియజేస్తుంది. అందుకే దీన్ని మానవ అధ్యయన శాస్త్రం అని చెప్పేసి అంటే ఎందుకంటే మానవుడి గురించి అటువంటి సమస్త విషయాన్ని ఇది అధ్యయనం చేస్తుంది కాబట్టి దీన్ని మానవ అధ్యయన శాస్త్రం కూడా చెప్తాను అనమాట. సో మానవ సంబంధాలకు సంబంధించింది. నెక్స్ట్ చూడండి, 5వది క్రిస్టోఫర్ కొలంబస్ విషయంలో వాస్తవాలు ఏంటి? మనకి తప్పనిసరిగా చాలా ఎగ్జామినేషన్లో చెప్తున్నాం మనం. ఈ యొక్క సైంటిస్ట్ గురించి తప్పనిసరిగా బిట్స్ అనేవి అడుగుతున్నాడు, వాటి మీద బాగా ఫోకస్ చేయాలి. సైంటిస్ట్ బాగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. కొలంబస్ జెనీవా యాత్రికుడు. 1892లో కొలంబస్ అమెరికా దీవులు కనుగొన్నాడు. పశ్చిమ ఇండియా దీవులకు కొలంబస్ పేరు పెట్టింది కొలంబస్. 1893లో పొందిన పసిఫిక్ సముద్రం ప్యూర్టోరికా దీవులో అడుగుపెట్టాడు. ఈ కొలంబస్ మరి ఈ యొక్క
కొలంబస్ గురించి మనం చెప్పుకోవాలంటే ఈయన ఇటలీలో ఉన్నటువంటి జెనీవాకు సంబంధించినటువంటి యాత్రిగా మనం చెప్పుకోవచ్చు. ఈయన మరి మనకి ఇండియాకి దారి కనుక్కోపోయి మరి యొక్క అమెరికాను కనుక్కోవడం అనేది జరిగిందని చెప్పేసి మనం తెలుసుకోవడం జరిగింది. తర్వాత వాస్కో డి గామా మనకి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవడం, ఇవన్నీ కూడా మనం గతంలో డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా కొలంబస్ సంబంధ విషయాల్లో అన్నీ కూడా వాస్తవాలే. అన్నీ కూడా ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా వాస్తవాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత విల్లాడినాడ్ ఒప్పందం కుదుర్చుకున్నవారు. ఈ విల్లాడినాడ్ ఒప్పందం అనేటువంటిది ఇస్పోలియా హైతీ అనేటువంటి వాళ్ళతోటి ఈ యొక్క కొలంబస్ విల్లాడినావిడాడ్ అనే ఒప్పందాన్ని కొలంబస్ చేసుకున్నాడు. కాబట్టి ఆన్సర్ ఓకే కొలంబస్. ఇక్కడ మనకి ఆన్సర్ ఇంకా చాణక్యుడు కూడా ఇచ్చాడు. చాణక్యుడి గురించి మనం తీసుకుంటే చాణక్యుడు ఏంటి, చాణక్యుడు అర్థశాస్త్రం గురించి చెప్పాడు. అలాగే చాణక్య నీతి దర్పణం గురించి ప్రధానంగా డిస్కస్ చేయడం అనేది జరిగింది. తక్షశిలకు సంబంధించినటువంటి వ్యక్తి, నలంద యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యక్తి, ప్రొఫెసర్గా పనిచేశాడు. చంద్రగుప్త మౌర్య యొక్క ఆస్థానంలో ఉన్నాడు. ఓకే, అక్కడ విద్యాశాఖ అధిగా పనిచేయడం. ఓకే, ఇవన్నీ కూడా మనం చాణక్యుడి గురించి మనం డిస్కస్ చేస్తాం. కార్ల్ మార్క్స్ గురించి తీసుకుంటే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, ఓకే, కమ్యూనిస్ట్ దాస్ క్యాపిటల్ అందాల గురించి రాశాడు. ఓకేనా, కమ్యూనిస్ట్ లీగ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎంగిల్స్తో కలిసి. ఇవన్నీ కూడా మనం కార్ల్ మార్క్స్ విషయంలో మనం డిస్కస్ చేసుకుంటాం జరుగుతుంది ఫ్రెండ్స్. 1892 ఆగస్టు నెలలో ప్రయాణం ప్రారంభించి 30 రోజుల తర్వాత బ్రహ్మాస్ ద్వీపం అడుగుపెట్టిన వాడు ఎవరు? సో ఇక్కడ ప్రయాణంలో మనం తప్పనిసరిగా మనం కొలంబస్ చెప్పుకోవచ్చు. ఆన్సర్ కొలంబస్. నెక్స్ట్ కార్ల్ మార్క్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ కార్ల్ మార్క్స్ మనకు దాస్ క్యాపిటల్, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గురించి ఇక్కడ డిస్కస్ చేయడం, వర్గ పోరాటం గురించి డిస్కస్ చేశాడు. ఓకే, ఒక యజమానులు వాళ్ళ యొక్క లాభాల్లో కూడా శ్రామికులకి వాటా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది ప్రధానంగా డిస్కస్ చేశాం. అలాగే వాస్కో డి గామా భారతదేశం సముద్రాన్ని కలుపుతున్నాడు. మ్యాజిన్ ప్రపంచాన్ని చుట్టూ వచ్చినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా మనకి కార్ల్ మార్క్స్ తప్ప ముగ్గురు కూడా నావికులుగా మనం గుర్తించుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత చూడండి, ఈ కింది వాటిలో మార్క్స్ వెబర్ విషయంలో వాస్తవాలు ఏంటి? మార్క్స్ వెబర్ ప్రధానంగా హేతుబద్ధీకరణ, లౌకికతత్వంపై ఇతనికి ఆలోచనలు ఎక్కువ. ఆర్చిన్స్ ఫర్ సైన్స్ అండ్ సోషల్ వెల్ఫేర్ పత్రిక అసోసియేట్గా పనిచేశాడు. స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం చాలా ఇంపార్టెంట్ బుక్ అనమాట. మార్క్స్ వెబర్ రాసిన బుక్ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం పుస్తకం రాశాడు. 1990లో జర్మన్ సోషలాజికల్ అసోసియేషన్ కోశాధికారి పనిచేశాడు. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఇవి మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా చదువుతామో ఆ సబ్జెక్ట్ని అప్పుడే మనం ఇలాంటి పెట్టడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఇయర్స్లో ఏదన్నా జిగ్జాగ్ చేసేంటే మాత్రం మనం ఇబ్బంది పడడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో కాబట్టి ఏబిసిడి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. 9వ చూద్దాం. పాలిటిక్స్ యాజ్ ఎ వొకేషన్ గ్రంథకర్త. ఇది కూడా చాలాసార్లు ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్ అనమాట. మార్క్స్ వెబరా, మార్క్సా, ఎంగిల్సా, అలాగే నెక్స్ట్ చాణక్యుడా. ఇక్కడ మనం తీసుకుంటే మార్క్స్ వెబర్ అని చెప్పుకోవచ్చు. మార్క్స్ వెబర్. అలాగే మార్క్స్ సంబంధించి మీకు తెలిసిందే, మార్క్స్ ఎంగిల్స్ కూడా కమ్యూనిస్ట్ లీగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే చాణక్యుడి గురించి మనం డిస్కస్ చేసాం. ఓకే, చాణక్య నీతి అర్థశాస్త్రం గురించి డిస్కస్ చేశాను. అలాగే మోనోపొలీ ఆఫ్ ది లెజిటిమేట్ యూజ్ ఆఫ్ ఫిజికల్ ఫోర్స్ విత్ ఇన్ ది గివెన్ టెరిటరీ అనేది ఎవరికి సంబంధించింది? ఇది కూడా మనకి ప్రధానంగా మనం తీసుకుంటే ఇక్కడ కార్ల్ మార్క్స్, మార్క్స్ వెబర్, అమర్త్య సేన్, చాణక్యుడు. సో మోనోపొలీ ఆఫ్ ది లెజిటిమేట్ యూజ్ ఆఫ్ ఫిజికల్ ఫోర్స్ విత్ ఇన్ గివెన్ టెరిటరీ అనేది ప్రధానంగా మనకి కార్ల్ మార్క్స్కి సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. కార్ల్ మార్క్స్, మార్క్స్ వెబర్, అమర్త్య సేన్. దీంట్లో ఇది కూడా మనకి మార్క్స్ వెబర్కి సంబంధించిందిగా మనం ప్రధానంగా డిస్కస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి కార్ల్ మార్క్స్ గురించి మనం డిస్కస్ చేసాం, దాస్ క్యాపిటల్ గ్రంథం గురించినటువంటి విషయాలు. అమర్త్య సేన్ తీసుకుంటే మనకి సంక్షేమ అర్థశాస్త్రం గురించి, ఓకే, వెల్ఫేర్ ఎకనామిక్స్ గురించి చెప్పడం జరిగింది. దీనికి నోబెల్ బహుమతి రావడం అనేది కూడా జరిగింది. అలాగే చాణక్యుడు మనకి రాజకీయ అర్థశాస్త్రం గురించి ప్రధానంగా డిస్కస్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవి మనకి గ్రాండ్ టెస్ట్ పార్ట్ 1 ఉన్నటువంటి 10 బిట్లు. మరి మిగతా క్లాస్లో మిగతా బిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. తప్పనిసరిగా మీకు 50 గ్రాండ్ టెస్ట్లు మీకు తప్పనిసరిగా అందిస్తాం ఫ్రెండ్స్. వీటితో పాటుగా మీకు ఎగ్జామినేషన్స్ విషయంలో వెకాబులరీ కావచ్చు, ఇయర్స్ అండ్ ఇంపార్టెన్స్ కావచ్చు. ఓకే, తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి మెథడాలజీకి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే.